కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని గత ఏడాది అక్టోబర్ 31 నుంచి ప్రారంభించింది. దీపం పథకం లబ్ధిదారులు ఈకేవైసీ చేసుకోకుండా గ్యాస్ ఏజెన్సీలో వివరాలు సరిగ్గా ఇవ్వకపోవడంతో కొందరు రాయితీ పొందలేకపోతున్నారు. వీరితో పాటు దీపం 2 పథకం లబ్ధిదారులు అర్హత ఉందా లేదా అని సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారండి. దీపం 2 పథకం పొందడానికి రేషన్ కార్డు ప్రామాణికం. కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరిట కనెక్షన్ ఉందో ఆ వ్యక్తి పేరు రేషన్ కార్డులో ఉంటేనే రాయితీ వర్తిస్తుంది. ఇటువంటి వారు వెంటనే సంబంధిత ఏజెన్సీలో ఈకేవైసీ చేసుకుంటే వచ్చే నెల ఏప్రిల్లో అందించనున్న ఉచిత గ్యాస్ సిలిండర్ రాయితీ పొందవచ్చని అధికారులు చెప్తున్నారు. గ్యాస్ డెలివరీ బాయ్స్ మొబైల్ ఫోన్ ద్వారా లేదా ఆన్లైన్లో గ్యాస్ ఏజెన్సీలకు వెళ్ళి ఈకేవైసీ చేసుకోవచ్చని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు తెలుపుతూ ఉండగా, ఈ దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ రావాలి అంటే ఎవరు అర్హులు అనే దానిపై కూడా అధికారులు మనకు తాజా అప్డేట్ అయితే ఇస్తున్నారండి. ఈకేవైసీ చేయించుకోకపోయినా, ప్రతి నెల రేషన్ తీసుకోకపోయినా, 300 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగిస్తున్నవారు, ఇంట్లో కారు ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగైన వారు దీపం పథకం వర్తించదని, ఇలాంటి వారికి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి సబ్సిడీ అమౌంట్ బ్యాంకు ఖాతాలో జమ కాబోదు అంటూ అధికారులు అయితే ఈ దీపం 2 పథకానికి సంబంధించి రాయితీపై తాజా అప్డేట్ అయితే ఇస్తూ ఉన్నారు.